పీపుల్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా హ్యాపీనెస్ తో వచ్చినాను అన్నమాట మీకు. ఎందుకంటే నేను ఈ మధ్య ఒకటి డిసైడ్ అయినాను. ఫస్ట్ నా వీడియో మార్నింగ్ చూసే వాళ్ళకి హ్యాపీనెస్ అండ్ పాజిటివిటీ ఇవ్వాలని. సో అలాగైతే ఈరోజు పాజిటివ్ మూడ్ తో అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఈ వీడియో నాకు అరౌండ్ 6.5 7 months ఉన్నప్పుడు చేసింది. జాన్‌లో అనుకుంటా. కానీ జాన్ ఆర్ జాన్ ఎండింగ్‌లోనో, ఫిబ్రవరిలో చేశాను. కానీ మీకు తెలిసిందే గదా నా పరిస్థితి. సో, అలా కాబట్టి అప్‌లోడ్ చేయలేదు. మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం పాజిటివ్‌గా అనేసి మళ్ళీ ఇక్కడైతే రీస్టార్ట్ చేస్తున్నాననమాట. ఎప్పుడు ఎక్కడ మనకి ఒక హోప్ దొరుకుతదో తెలీదు కదా! సో, అలాగైతే నాకు ఏదో వీడియో చూస్తుంటే అనిపించింది. అరే! నేనెందుకు చేయకూడదు అనేసి. ఇక్కడ చూసినారా ఎంత క్యూట్‌గా చూస్తుంది కదా నా కూతురు. అయ్యో! క్యూట్‌గా. సో, ఓకే. డోంట్ డిస్ట్రాక్ట్. సో, వీడియో చూసి ఎడిట్ చేస్తుంటే ఇలా అక్కడ ఏం జరుగుతుందో చెప్పడంతో పాటు ఏదన్నా ఒక మంచి స్టోరీ చెప్పాలి అనుకుంటున్నాననమాట. ఆ రోజు తీస్తుంటే. ఇప్పుడు నాకు ఈ పాపను చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, అరే! ఎంత పెద్దగా అయిపోయింది అనిపిస్తుంది ఈ వీడియోలో చూస్తుంటే. దీంట్లో చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు వేరేలాగానే ఉంది. మీరు రీసెంట్‌గా ఫాదర్స్ డే వీడియో చూసింటే మీకు తెలుస్తది షార్ట్స్. అంటే నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో, స్టోరీలోకైతే వెళ్ళిపోదామనమాట. సో, ఈరోజు స్టోరీ ఏమంటే, ఒక విలేజ్‌లో పేరేమని చెప్దాం, మోహన్ అనుకోండి. సో, మోహన్ అని ఒక అబ్బాయి ఉంటాడన్నమాట. చాలా హ్యాపీగా, ఆనందంగా ఉంటాడు. విలేజ్‌లో పొలం పని చేసుకొని బాగుంది. కానీ సడెన్‌గా ఒకరోజు అనిపిస్తది, నాకు ఇది చాలట్లేదు. నాకు ఇంకా హ్యాపీగా ఉండాలనుంది. ఇంకా డబ్బు సంపాదించాలనుంది. హ్యాపీనెస్ చాలట్లేదు అని అనిపిస్తదన్నమాట. సరే ఏం చేస్తాడు? సరే విలేజ్ ఎందుకు, మనం మంచి సిటీకి పోదాము అని అనుకుంటాడు. సరే అనేసి దగ్గరలో ఉండే ఒక టౌన్‌కైతే పోతాడన్నమాట. టౌన్‌కి పోయి కొంచెం మంచిగా పనులు చేసుకొని కొత్త ఐడియాస్‌తో ఒక షాప్ పెట్టుకొని హ్యాపీగా బాగా లైఫ్ అయితే లీడ్ చేస్తా ఉంటాడన్నమాట. కొన్ని రోజులకి అది బోర్ కొట్టేసిందన్నమాట. బోర్ కొట్టేసిన తర్వాత అప్పుడు అనుకుంటాడు, అబ్బా! ఈ టౌన్‌లో ఏముంది, మనకి ఏమీ చాలట్లేదు కదా! సరే ఒక పని చేద్దాము, సిటీకెళ్ళిపోదాము. సిటీలో అయితే మనం సంపాదించిన దాంతో పాటు మంచిగా పార్టీస్ ఉంటాయి. పార్టీ కల్చర్స్ ఉంటది. అండ్ పార్టీలు చేసుకోవచ్చు. కొత్త ప్లేసులు చూడొచ్చు అనుకుంటాడనమాట. సో, సరే కదా అనేసి అక్కడి నుంచి ఒక పెద్ద సిటీకైతే వస్తాడు. అప్పుడు ఇక్కడ ఉండి అస్సలు ఆగడనమాట. కొత్త వేస్ చూస్తాడు. సంపాదిస్తా ఉంటాడు. సంపాదిస్తాడు. అంటే చాలా పార్టీస్‌కి వెళ్తాడనమాట. చూసారా ఇక్కడ లాస్ట్ క్లిప్‌లో చూసుంటారు కదా! నా కూతురు స్ట్రాతో నీళ్ళు తాగేది. 7 మంత్స్‌కి నేను నేర్పించేసాననమాట. అది కూడా ఒక హ్యాక్ వల్ల. మీకు ఎవరికన్నా కావాలా చెప్పండి. నేను దానికి సెపరేట్‌గా వీడియో తీస్తాను. అండ్ ఇక్కడ సీరియస్‌గా వంట ఏం చేస్తున్నాను అంటే, ఆ రోజు టమాటా చట్నీ, నీరు దోస. నీరు దోస మామూలుగా నాకు చేసేకి రాదు. కానీ ఆ రోజు ఫస్ట్ టైమ్ ట్రై చేసిన. చూద్దాం ఎలా వస్తదని. బట్ ఈ టమాటా చట్నీ ఏమంటే మా అత్త చేసేది. సో, ఓకే. స్టోరీలోకైతే వెళ్ళిపోదామనమాట. సో, అలా బెంగుళూరు లాంటి పెద్ద సిటీకి వెళ్ళాడు కదా! బాగా సంపాదిస్తాడనమాట. పెద్దగా పార్టీస్‌కెళ్ళేది, పబ్స్‌కి వెళ్ళేది, కొత్త ఫ్రెండ్స్‌ని మీట్ అయ్యేది ఉంటాడు. లైఫ్ ఫుల్ ఎక్సైట్‌మెంట్‌గా మారిపోతది. అసలే విలేజ్, టౌన్ అట్లాంటి ప్లేస్ నుంచి వచ్చినాడు కదా! సో, అలాంటప్పుడు ఏమవుతది, లైఫ్ ఫుల్ ఎక్సైట్‌మెంట్‌గా మారిపోయింది. ఫుల్ పార్టీస్ చేయడము, పార్టీస్ త్రో చేయడము చేస్తాడు. అలా ఒక 3, 4 ఇయర్స్ అయితే గడిచిపోతదనమాట. తర్వాత తనకి సంపాదన బానే వస్తుంది గానీ, అదే పబ్‌కి, అదే వాటికి, అదే ఫ్రెండ్స్‌ని మీట్ అయ్యి బోర్ అయిపోతదనమాట. మళ్ళీ ఏమనుకుంటాడు, ఓహ్! ఇదంతా నాకు ఎక్సైట్‌మెంట్ తగ్గిపోయింది. సర్లే ఈసారి ఏం చేద్దాము, ఏదైనా కొత్త ప్లేస్‌కి వెళ్దాము అనుకుంటాడు. ఏ ప్లేస్‌కి వెళ్దాము అని ఆలోచిస్తుంటే, సరే ఇక్కడొద్దు వేరే దేశానికి వెళ్దాము అని అంతా ప్లాన్ చేస్తాడు. సో, అప్పుడు వేరే దేశానికి వెళ్ళడానికి అంతా రెడీ చేస్తాడనమాట. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు నీరు దోస ఏస్తున్నాను. నేను చెప్పాను కదా! అస్సలు నాకు నీరు దోస వేయడమే రాదు. కానీ దీంట్లో వేద్దాము అని ప్లాన్ అయితే చేశాను. ఆ రోజు ఎలాగైనా ఈరోజు నీరు దోస కావాలి అనేసి ఇంటర్నెట్‌లో చూసి విస్మయ్ ఫుడ్స్ వాళ్ళది ఫాలో అయ్యి వేశానన్నమాట. కానీ మా దోస పెనం కొంచెం జారుడుగా ఉండడం వల్ల వేసినతోనే అంతా కిందకి వెళ్ళిపోయింది. ఎలాగొస్తదో ఏమో అనుకున్నాను. యాక్చువల్లీ టేస్ట్ బాగుండింది గానీ షేపే ఇలా అయిపోయిందనమాట. అంతా కిందకి జారిపోయేసి చూసారా ఎలా అయిపోయింది. సో, ఒక మంచి రౌండ్ పెనం అయితే తీసుకోవాలి. ఎప్పుడు తీసుకుంటానో తెలీదు. బట్ తీసుకుంటాను. ఎంత ఆశగా ఆ రోజు పల్లీ చట్నీ, టమాటా చట్నీ 2 చేసుకున్నాను తిందాము అనేసి. నీరు దోస అయితే లైట్‌గా ఫ్లాప్ అయింది. బట్ నాకు నచ్చకపోయినా కొబ్బరి తింటాం కదా! నా కూతురికి బా నచ్చిందనమాట. సో, తనైతే ఎంజాయ్ చేసింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా మీకు తెలిసిందే కదా! నేను మధ్యాహ్నంకి లంచ్ కూడా పాపకి సెపరేట్ చేస్తాను. ఆ రోజైతే తోటకూర
రైస్ ఇది తోటకూర రైస్ అన్నమాట. సో, ఇలాగైతే పాపకి సెపరేట్ పెట్టుకునేదాన్ని. ఒక 11 మంత్స్ వచ్చే వరకు ఇలాగే చేసినాను. అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న హ్యాక్స్ కూడా యూజ్ చేశాను. ఆ రోజు తోటకూర రైస్ అన్నమాట. ఈరోజు పాపకి చేసింది. సో, ఇంకా మనం మన స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. ఇంకా వెళ్తున్నాడు కదా! వెళ్ళే ముందు వేరే దేశానికి వీసా, పాస్‌పోర్ట్ అన్నీ రెడీ చేస్తాడు. అక్కడ జాబ్ చూసుకుంటాడు. అక్కడ ఎలా బతకాలి, ఇల్లు చూసుకోవాలి అంతా ప్లాన్ చేసుకుంటాడన్నమాట. ప్లాన్ చేసుకున్నాక ఏం చేస్తాడు, అరే! నేను వేరే దేశానికి పోతే మళ్ళీ ఎప్పుడొస్తానో తెలీదు కదా! ఒకసారి అందరికి బాయ్ చెప్పేద్దాము అనుకుంటాడు. ఊర్లో ఉండే వాళ్ళందరిని అక్కడ కలిసేసి, సరే ఈసారి విలేజ్‌లో కూడా వెళ్తే మళ్ళీ వస్తాం. ఎన్ని రోజులకొస్తామేమో తెలీదు. ఆల్రెడీ చాలా సంవత్సరాలయింది కదా! నేను ఊరు వదిలి వచ్చేసి, ఊర్లో ఉండే వాళ్ళందరికీ బాయ్ చెప్పేసొద్దాము అనుకుంటాడు. అలాగే రిటర్న్ ఊరెళ్తాడనమాట. రిటర్న్ ఊరెళ్ళినాక ఒక ఫ్రెండ్‌ని మీట్ అయ్యి హాయ్, బాయ్ చెప్తాడనమాట. సడెన్‌గా తను మొత్తం బ్యాక్‌లో ఎళ్ళిపోతాడనమాట. సరే అలా కూర్చొని ఒక దగ్గర కూర్చొని ఉంటే ఒక పువ్వు వికసిస్తా ఉంటదక్కడ. పువ్వు వికసిస్తా ఉంటే చూస్తా ఉంటాడన్నమాట. అది చూస్తా ఉంటే మధ్యలో ఆ కొమ్మ వచ్చి ఆ పువ్వు వచ్చే కొమ్మ వచ్చి రాళ్ళ మధ్యలో నుంచి తీగ వచ్చింటదన్నమాట. అది చూసి తనకు ఒక్క నిమిషం రియలైజ్ అవుతాడు. అరే! నేను హ్యాపీనెస్‌ని ఎక్కడెక్కడో వెతుక్కుంటూ వెళ్ళాను. ఇక్కడ నా ఊర్లో ఇక్కడే హ్యాపీనెస్ ఉంది. అంటే నేను ఇన్ని రోజులు చేసింది తప్పా అని ఒక్క సెకండ్ ఆలోచిస్తాడు. సో, ఈ స్టోరీ మోరల్ ఏమంటే హ్యాపీనెస్ మనలో మనం వెతుక్కోవాలి కానీ బయట కాదు. మీకు నచ్చిందా? హిమాని హిమాని నా నువ్వు అయ్యే రా ముందుకు రా. సో, చెప్పాను కదా! ఇది ఎప్పుడో 7 మంత్స్ కూడా కాకముందు 6 మంత్స్ టైమ్‌లో తీసింది అనేసి. ఇప్పుడు నేను ఎడిట్ చేసి ఏస్తున్నాను. అన్నప్రాసన 2, 3 రోజులదేమో ఈ వీడియో. అండ్ ఇప్పుడైతే పాప బాగా క్రాల్ చేసి నడుస్తుందన్నమాట. ఎంత క్యూట్‌గా ఈ మైల్ స్టోన్స్ అని నాకు డిలీట్ చేయడానికి ఇంట్రెస్టే రాదన్నమాట. సో, అందుకే ఇవన్నీ అలాగే పెట్టేసి తీస్తున్నానన్నమాట. అండ్ నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్టోరీ నచ్చిందా లేదా కమెంట్ చేయండి. ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలా చెప్పండి, బోలెడున్నాయి. సో, ఇలా చెప్పుకుంటూ మన ఈ యూట్యూబ్ జర్నీనైతే రీస్టార్ట్ చేద్దాము. డైలీ అవుతదో లేదో తెలీదు. బట్ ఆల్మోస్ట్ వేయడానికి ట్రై చేస్తాను. షార్ట్స్ అంటూ వేస్తాను. స్టే ట్యూన్డ్. బై. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.